జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే భక్తి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే భక్తి కథ ఒక మహా జ్ఞాని, ఆత్మసాక్షాత్కారం పొందిన ఒక మహాయోగి గురించి చెప్పుకుందాం. ఆయన శ్రీ శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఒక 15వ శతాబ్దంలో ఆంధ్రదేశం నుంచి ఇద్దరు భార్యాభర్తలు కుంభకోణానికి తరలి వెళ్ళారు. ఆయన పేరు మోక్ష సోమసుందర అవధాని. ఆయన రామకృష్ణ భక్తుడు. ఆయన భార్య పేరు పార్వతీదేవి. ఆవిడ శివుడి భక్తురాలు. ఇద్దరు చాలా భక్తులు. ఆయన వేదాంగాల్లో పండితుడు, అన్ని శాస్త్రాల్లో పండితుడు, చాలా జ్ఞాని. అయితే వాళ్ళిద్దరూ ఆ జ్ఞానితో పాటు చాలా భక్తి కలవారు. వాడు పరమాత్ముడిని చాలా ప్రార్థించారు సంతానం కావాలని. వాళ్ళకి అప్పుడు భగవంతుడి కృప వల్ల ఒక శిశువు జన్మించాడు, ఒక అబ్బాయి. అబ్బాయికి శివరామకృష్ణ అని పేరు పెట్టుకున్నారు. శివరామకృష్ణ చిన్నప్పటి నుంచే చాలా భక్తి వైరాగ్యాలతో పాటుగా చాలా జ్ఞాని. నాన్నగారి దగ్గర అన్ని శాస్త్రాలు, వేదాంగాలు అన్నీ బాగా అవపోసన పట్టి అన్నీ నేర్చుకొని చాలా పండితుడుగా ఉండేవాడు. కానీ అతనికి సంసార జీవితం మీద ఏమాత్రం ఆసక్తి లేదు. అయితే యుక్త వయసు రాగానే తల్లిదండ్రి ఏమన్నారు, నీకు వివాహం చేస్తాము అన్నారు. నేను బ్రహ్మచర్యం నుంచి సన్యాసానికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు వివాహ జీవితం వద్దు అంటే తల్లి చాలా బలవంత పెట్టడం వలన తల్లికి కష్టపరచకూడదని సరే అన్నాడు. కానీ అతని మనసు వివాహ జీవితం మీద లేదు. అయితే వివాహానికి ఏర్పాట్లు అయిన తర్వాత ఉన్నట్టుండి ఆయనకి విపరీతమైన ఆకలి వేసింది. ఆకలి వేస్తే శివరామకృష్ణ వంటింటి దగ్గరికి వెళ్ళి, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి అంటే లోపల వాళ్ళ కాబోయే అత్తగారు, ఇంకా కాలేదు, కొంచెం సేపు ఆగాలి అన్నారు. నేను ఆగలేను, ఆకలిగా ఉంది అని అంటే, అయితే బయటికి వెళ్ళు అన్నారు, బయట నిలబడు అన్నట్టుగా చెప్పారు. ఆయనకు అది ఎలా అనిపించిందంటే ఒక వైరాగ్యం వచ్చేసింది. ఆ వైరాగ్యంతో ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అసలు ఇంక ఏమీ లేదు, అన్నీ వదిలేసుకుని బాహ్య ప్రపంచం మీద ఆసక్తే లేకుండా అలా ఊర్ల వెంబడి తిరుగుతూ ఆయన భగవంతుణ్ణి శివ మానస పూజ, మనసులో శివుణ్ణి పూజ చేసుకుంటూ అలా చేస్తూ ఆయన శివమానస పూజ అనే ఒక సంకీర్తనాన్ని రాశారు, కవితను రాశారు. ఆయన ఎన్నో సంకీర్తనలు, ఎన్నో కవితలు, ఎన్నో భక్తి గీతాలు, ఆయన అన్ని ఆత్మజ్ఞానం గురించి రాసినవి చాలా ఉన్నాయి. అయితే ఆయన అలా వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒక చోట ఒక యోగిని కలిశారు. ఆ యోగి పరమశివేంద్ర సరస్వతి. ఆయన ఇతన్ని చూసి, ఇతను చాలా జ్ఞాని యోగి, ఇతనికి మంచి ఇంకో కొద్దిగా ఒక నేర్పించేస్తే ఈయన చాలా ముందుకు వెళ్తాడని అతన్ని శిష్యుడిగా తీసుకొని అతనికి కావలసినవన్నీ ఇంకా ఏదో కొద్దిగా మిగిలింది నేర్పించేసి, అతను ఎంతగా పాండిత్యం సంపాదించాడంటే చాలామంది పండితులను ఓడించేవాడు. పండితులు తర్కం ద్వారా పాండిత్యం ద్వారా ఎంతోమంది పండితులని ఆయన ఓడించేవాడు. అంతగా పాండిత్యంలో ప్రావీణ్యత సంపాదించాడు. అలాంటి సమయంలో ఏమైంది, ఈ పండితులందరికీ ఇతని మీద చాలా కోపం వచ్చింది. ఏమిటి ఇతను అన్నిటికీ ఇతనే గెలుస్తాడని వెళ్ళి ఏం చెప్పారు ఆయన గురువుగారితో. ఆయన గురువుగారు పరమ శివేంద్ర సరస్వతి గారు.
ఆయనతో వెళ్ళి చెప్పారు, మీ శిష్యుడు చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నాడు, చాలా మాట్లాడుతున్నాడు, వాచాలత్వం ఎక్కువగా ఉంది అని వాళ్ళు అతనితో చెప్పుకున్నారు. అయితే అతను సరే అమ్మా నేను చెప్తాను నా బాబుకి అనేసి అతనికి ఏం పేరు పెట్టారంటే ఆయన సదాశివ బ్రహ్మేంద్ర అని పేరు పెట్టారు. శివరామకృష్ణ పేరుని మార్చి సదాశివ బ్రహ్మేంద్ర, నేను సదాశివుడికి చెప్తాను అన్నారు. సదాశివుడు రాగానే, ఏమిటి నీవు ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఏంటి మౌనంగా ఉండవా అని అన్నారు. అనగానే ఆయన అన్నారు, గురువుగారు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను, ఇక నేను మౌనంగా ఉంటాను అన్నారు. అప్పటి నుంచి ఆయన జీవితం చాలించే వరకు ఆయన మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు. ఇంకా తర్వాత ఆయన అక్కడి నుంచి అన్ని ప్రదేశాలు తిరుగుతూ అసలు ఎంత వైరాగ్యము ఎంతగా ఉండేదంటే ఆయన అసలు బ్రహ్మజ్ఞాని, ఆయన అలా బ్రహ్మలాగా అయిపోయారు. అలాగే ఆయన ఎన్నో సంకీర్తనలు రాసేవారు అంతే, ఆయన ఏం మాట్లాడేవారు కాదు. అలా చెప్తూ అన్ని ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు ఒకసారి ఏమైంది, ఒక చోట విశ్రాంతి తీసుకుందామని ఒక పొలంలో కూర్చున్నారు. ఆయన ఎప్పుడూ అలాగా ఆ ధ్యానంలో ఉండేవారు, ఎప్పుడు పరమాత్మలో లీనమై ఉండేవారు. అలా కూర్చొనగానే ఆ పొలం యజమాని వచ్చి చూసి ఇతను ఎవరో దొంగతనానికి వచ్చాడని ఒక దుడ్డు కర్ర తీసుకొని కొట్టబోయాడు. అలాగే స్థానం అయిపోయాడు, నిలబడిపోయాడు. అతను ఇంకా కదలలేకపోయాడు, ఆ కర్రతో అలాగే నిలబడిపోయాడు. ఈయన ధ్యానంలో ఉన్నారు, ఈయన వచ్చాడు కొడతాడు ఏమీ లేదు. కానీ ఆయన యొక్క యోగ ప్రభావం, ఆయన యొక్క సాధన ప్రభావంతో అతను అలా నిలబడిపోయినప్పుడు ఇంకా ఈయన ఉదయం తర్వాత కొద్దిగా మెలకు వచ్చి చూస్తే ఇతను ఇలా నిలబడిపోయి ఉన్నాడు ఎదురుగా, కొట్టడానికి సిద్ధంగా, అలా శిల్పంలాగా. అప్పుడు ఆయన కరుణాదృష్టితో చూసినప్పుడు అతను మామూలుగా అయిపోయాడు. స్వామి నేను చాలా తప్పు చేశాను అని క్షమించమని వేడుకుంటాడు. ఈయన ఏమీ పట్టించుకోరు, దేన్ని పట్టించుకునే ఆయన కాదు కదా. ఈ లౌకిక వ్యవహారాలను పట్టించుకొని మహాయోగి, మహాజ్ఞాని అలా వెళ్ళిపోతూ ఉండేవారు. అలా ఆయన దిగంబరంగా అలా వెళ్ళిపోతూ ఉంటే ఒకసారి ఏమవుతుంది అంటే, కావేరీ నది తీరంలో ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఉన్నట్టుండి కావేరీ నది పొంగి వస్తోంది. అందరూ చెప్పారు, కావేరీ నది పొంగి వస్తుంది, మీరు లేవండి స్వామీజీ అని అరుస్తున్నారు. కానీ ఆయన ఆ బ్రహ్మలో నీలమైపోయిన ఆయన ఎక్కడ లేస్తారు, ఆయనకు అసలు ఏమీ ధ్యాస లేదు. అలా నీళ్లు వచ్చేసాయి, ఆయన నీళ్ళలోకి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళందరూ అనుకున్నారు స్వామి కొట్టుకుపోయారని జనాలంతా అనుకుంటున్నారు. అయితే 2-3 నెలల తర్వాత ఏమైంది, అతను ఇసుక తవ్వుకుంటున్నాడు. అంటే నీళ్లు వెళ్ళిపోయాయి కదా, ఇసుక తవ్వుతుంటే ఉన్నట్టుండి అతని పారకి కొద్దిగా రక్తంలాగా అంటితే ఏం చేశాడు, అయ్యో ఏమిటో ఎవరో ఉన్నారు ఏమైందో అనేసి ఆ పారను పక్క పెట్టి నిదానంగా ఇసుక తీస్తే అక్కడ స్వామి ఉన్నారు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఎలా తపస్సు కూర్చున్నారు అలాగే ఉన్నారు. నది వచ్చింది, కొట్టుకుపోయింది, ఇసుకతో నిండిపోయారు, అయినా కూడా అలా ఉన్నారు. అప్పుడు ఆయన బాహ్య ప్రపంచానికి వస్తే అందరూ ఆయనకి నమస్కారం పెట్టి ఆయన చాలా చాలా సంతోషించారు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ అలా తిరుగుతూ వెళ్తుంటే ఒక చోట వివాహం జరుగుతోంది. వివాహం అవగానే కన్య మరణించగానే వాళ్ళంతా స్వామి అని చాలా బాధపడుతూ ఉన్నారు. స్వామి మా వధువు ఇట్లాగా అయిపోయిందని. ఆయన ఏమీ చేయలేదు, ఊరికే అలా కరుణాదృష్టితో ఆమెను చూశారు. ఆమె బ్రతికి మామూలుగా అయిపోయింది. అందరూ చాలా సంతోషించారు. అక్కడి నుంచి అలా వెళ్ళిపోయారు, ఎక్కడ ఉండరు, ఆయన ఆగరు, వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే ఏమైంది, ఆయన దిగంబరంగా ఉండడం వల్ల కొంతమంది ముస్లిం పిల్లలు చాలా హేళన చేస్తూ ఉన్నారు. అయితే మిగతా వాళ్ళు చెప్పారు, లేదు ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకు అసలు ఈ లౌకిక ప్రపంచం మీద ధ్యాస లేదు, అలాగే ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఇంత లోపల అక్కడ గుడార వేసుకున్న ముస్లిం యువతులు
ఈయనను చూడగానే కెవ్వున కేకేశారు. వేగానే అక్కడ వాళ్ళని చూసుకునే సైనిక అధికారి ఏం చేశాడంటే ఒక కత్తి తీసుకొని ఈయన భుజం నరికేశాడు. సదాశివస్వామి అలా వెళ్తున్నారు. ఆయన వాళ్ళు అసలు భుజం నరికారని కానీ ఏది కానీ వాళ్ళు అరుస్తున్నారు, స్వామి మీ భుజం నరికేశారు, రక్తం కారుతుంది. ఆయన ఏమీ మాట్లాడరు. అలా వెళ్తూ కుడి భుజాన్ని నరికితే ఎడమ చేత్తో ఆ కుడి భుజాన్ని ఇలా అతికేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఈయన చాలా గొప్ప వ్యక్తి, పరమాత్ముడిని తెలుసుకున్నవాడని ఇప్పుడు వచ్చి నమస్కారం చేసి చాలా మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు. అలా ఎన్నో ఆయన అలా అంటే బ్రహ్మజ్ఞాని కాబట్టి పరమాత్ముడు చేసిన పనులన్నీ కూడా ఆయన తెలుసు, ఆయన చేయగలిగారు. ఎందుకంటే ఆయనకు లౌకికమైన ధ్యాస లేదు, ఎప్పుడు పరమాత్ముడిలో ఏకమైపోయి ఉండేవారు. అలా వెళ్తూ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తిరుచునాపల్లిలో ఒక నెరూరు అనే స్థలంలో ఉండిపోయారు. అక్కడ భక్తులు వచ్చి ఆయనను చూస్తేనే చాలు వాళ్ళకి ఎంతో శాంతి దొరికేది. అందరూ వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళేవారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు అన్ని సంకీర్తనలు పరమాత్ముడి మీద ఎన్నో 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 సంకీర్తనలు పాటలు రాశారు. అవన్నీ రాసినవన్నీ అందరూ చక్కగా సమకూర్చి పెట్టారు. అయితే ఆయన శరీరాన్ని వదలాలి అనుకున్నప్పుడు ఒక రాసి పెట్టారు. ఏమని, నేను శరీరం వదిలేస్తున్నాను అంటే సమాధి అవుతున్నాను, మహాసమాధి అన్నమాట. మహాసమాధి అవుతున్నాను. ఇక్కడ నేను సమాధి అయిన తర్వాత నాకు సమాధి కడతారు కదా, అప్పుడు ఒక బ్రాహ్మడు వస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఒక తెల్లటి శివలింగాన్ని తెస్తాడు, నా సమాధి ముందు పెట్టండి అని చెప్పి ఆయన శరీరాన్ని దేహత్యాగం చేస్తారు. అంటే ఆయన జీవన్ముక్తులు కాబట్టి అలా ఆయన అయిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ నెల్లూరులో ఆయన సమాధికి ఆ మందిరం ప్రశాంతంగా ఉంటుంది. ఆ మందిరం అక్కడ అందరూ వెళ్ళి నమస్కారం చేసుకొని ధ్యానం చేసుకొని ఎంతో శాంతిని ఆనందాన్ని అనుభవించి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు చాలా భక్తులందరూ. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆయన కథ ఇది. చాలా ఆనందం అనిపిస్తుంది. ఆయన కథ వింటేనే ఆనందం. అంత అంటే ఆయనను చూడలేదు, ఆయనను చూడలేదు, ఆయన గురించి మనకు కొద్దిగా తెలిసి ఇప్పుడు 15-16 శతాబ్దంలో ఉండిన ఆయన గురించి మనం వింటేనే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎలాంటి యోగి, ఎలాంటి మహాత్ముడు. ఈయన గురించి పరమహంస యోగానంద గారు ఆయన యొక్క ఆత్మకథలు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగిలో కూడా ఈయన గురించి రాశారు. ఈయన గురించి అదే ఆ ముస్లిం వాళ్ళు వచ్చి భుజాన్ని నరకడం అవన్నీ రాశారు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ.